ఓం శాంతి. నేటి జీవన మంత్రం ద్వారా బాధ్యతల యొక్క భరోసా గురించి యోగాభ్యాసం చేద్దాం. నేను విశేషతలు కలిగిన దివ్య స్వరూపాన్ని. నాలో ఉన్న విశేషతలు, నైపుణ్యాలు పరమాత్ముడు ప్రసాదించిన వరం. కానీ వాటిని తలుచుకుంటూ మురిసిపోవడమే కాదు, కార్యంలో ఉపయోగించడం చాలా ముఖ్యం. జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను, సవాళ్లను ఎదుర్కోవాలంటే ఒకటి, వాటిని ధైర్యంగా ఎదుర్కోవడం. రెండవది, వాటి నుండి తప్పించుకునే ప్రయత్నం చేయడం. కానీ రెండవ అవకాశం విజయం యొక్క సంతృప్తిని అంతగా ఇవ్వదు. జీవితాన్ని నేను ఒక బాధ్యతగా స్వీకరిస్తాను అంటే నా ప్రతిభ, నైపుణ్యాలను నిరూపించుకునే అవకాశాన్ని తీసుకుంటాను. పరిస్థితుల నుండి, సవాళ్ల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించడం అంటే నా ప్రతిభను నేను సరిగా గుర్తించడం లేదని అర్థం. సవాళ్లను స్వీకరించుటలో సంతృప్తి ఉంటుంది. జీవితం అనే ఆటలో ఆడాలి, కానీ ప్రేక్షకుడిగా ఉండిపోరాదు. నేను ఎంత ఎక్కువగా ఆడితే అంత ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటానని నా శుభ ఆలోచన. పరమాత్మ చెప్తారు, మధురమైన పిల్లలు, బాధ్యత మీ జీవితాన్ని తీర్చిదిద్దే ఒక భరోసా. ఇది సోమరితనాన్ని దూరం చేస్తుంది. మీలో దాగి ఉన్న ప్రతిభా పాటవాలను వెలికి తీస్తుంది. కావున ఎల్లప్పుడూ బాధ్యతగా వ్యవహరించండి. భగవంతుని ఈ మధుర మహావాక్యాలు నన్ను ఎంతో ఉత్సాహపరుస్తున్నాయి. నేను జీవితంలో ముందుకు వెళ్ళేందుకు ప్రేరణను ఇస్తున్నాయి. ఓం శాంతి.